నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు ఫోకస్ దేశ రాజధానికి ఊపిరి ఆడట్లేదు కాలుష్యంతో కుదుట పడడం లేదు గాలి పీల్చుకుంటే చావు పీల్చినా చావులా మారింది ఢిల్లీ నగరం క్యాపిటల్ సిటీకి ఏమైంది ఎందుకింత డేంజరస్ గా మారింది మనిషి బతకడానికి గాలి పీల్చుకోవాలి కానీ గాలి పీల్చుకోవడమే ప్రమాదకరంగా మారింది ముఖ్యంగా ఢిల్లీలో వాయువే ఆయువు తీస్తోంది దట్టంగా కమ్ముకున్న కాలుష్యం కైలాసానికి పంపించేస్తోంది ఈ వారం రోజుల్లో దేశ రాజధానిలో అంతకంతకు పెరిగిన పొల్యూషన్ జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది దేశ రాజధానిని కాలుష్యం కమ్మేసింది ఆయువుకు వాయువు పొగపెడుతోంది విషపు గాలి జీవితాలను కాటేస్తోంది నగరాల్లో యమపాశాల్లా వాయు కాలుష్యం ఇంత పీక్స్కి పొల్యూషన్ ఎలా వెళ్ళింది వారం రోజుల్లో ఘోరమైన మార్పులేంటి దేశ రాజధాని పాలకుల కార్యక్షేత్రం కోట్లాది మంది ఉపాధి గమ్యస్థానం ప్రపంచ దేశాల ప్రజలు రాయబారులు అధినేతలు వచ్చిపోయే రాజధాని నగరం కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ కనీసం గాలి పీల్చుకోవడానికి కూడా పనికిరాని రాజధానిగా మారిపోయింది గాలి పీల్చితే ప్రాణాలు గాల్లో కలిసే సిటీ అయింది ఇంటి నుంచి కాలు బయటకు పెడితే చాలు కాటికి పంపేలా తయారైంది దేశ రాజధాని నగరమే విషతుల్యంగా మారిపోయింది హస్తినాపురి యముపురికి దగ్గరిదారైంది హస్తినాపురిలో వాయు కాలుష్యం అంతకంతకు పెరిగిపోతోంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దారుణంగా పడిపోతోంది నగరంలోని పలు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం ఢిల్లీలో యావరేజ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 పాయింట్లు దాటింది ఉదయమే దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది విజిబిలిటీ సున్నాకు పడిపోయింది రోడ్లపై ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు విజిబిలిటీ జీరోకు పడిపోవడంతో విమాన రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది సుమారు 300కు పైగా ఫ్లైట్స్ డిలే అయ్యాయి చాలా వరకు దారి మళ్లించారు పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది ఇండియా గేట్ దగ్గర నిలబడి రాష్ట్రపతి నిలయం వైపు కేసి చూస్తే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిందా అన్నంత భయంకరంగా ఉంది నగరం మొత్తం ఇదే పరిస్థితి కరోనా సమయంలో మాస్కులతో తిరిగిన జనం మళ్లీ కాలుష్యం కారణంగా ముక్కు నోరు మూసుకుంటూ ముందుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వాయు కాలుష్యం పెరిగిపోవడంతో జనం రోగాల పాలవుతున్నారు కళ్ళు మంటెక్కిపోతున్నాయని అంటున్నారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దగ్గు తగ్గడం లేదు చర్మ వ్యాధులు చిరాకు తెప్పిస్తున్నాయి గరిష్టంగా 29 డిగ్రీలు కనిష్టంగా 16 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతోంది రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది దేశ రాజధానిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి 432 పాయింట్లకు పైగా వాయు కాలుష్యం పెరిగింది దీంతో కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది నిర్మాణ పనులు కూల్చివేతలు నిలిపివేయాలని ఆదేశించింది జాతీయ భద్రత వైద్య ఆరోగ్యం ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది ఢిల్లీ నగరంలోకి BS3 వాహనాలు డీజిల్ వాహనాల ప్రవేశంపై నిషేధం విధించింది రహదారులు చెట్లపై నీళ్లు చల్లే వాహనాల సంఖ్య పెంచాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయించింది యాప్ ఆధారిత క్యాబ్లపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది స్థానిక రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన క్యాబ్లకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది ఇప్పటికే కాలుష్యకారక ట్రక్కుల ప్రవేశాలపై ఆంక్షలు కఠినతరం చేశారు ఢిల్లీ NCR పరిధిలో కొంతకాలం నుంచి కాలుష్య తీవ్రత పెరుగుతోంది కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా అదుపులోకి రావట్లేదు కాలుష్య తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు విచారించిన కోర్టు ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది కోర్టు సూచనల ప్రకారం ఆప్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు ఎక్కువైపోవడంతో ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు ముందస్తు శీతాకాల సెలవులు ప్రకటించింది విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాలుష్యంతో ఇప్పటికే ఉన్న స్కూల్ సెలవుల్ని నవంబర్ 18 వరకు పొడిగించింది ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో నివారణకు చర్యలు తీసుకుంటున్నారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పలు వీధులు కూడళ్లలో అత్యాధునిక మిషనరీతో వాటర్ స్ప్రే చేస్తున్నారు దుమ్ము ధూళి ఎగరకుండా చర్యలు తీసుకుంటున్నారు AQI 50 లోపు ఉంటే గాలి నాణ్యత బాగా ఉందని 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరంగా ఉందని అర్థం 201 నుంచి 300 లోపు ఉంటే తక్కువ నాణ్యత ఉందని 301 నుంచి 400 లోపు ఉంటే చాలా పేలవంగా గాలి నాణ్యత ఉందని విపరీతమైన కాలుష్యం ఉందని అర్థం 400కు పైబడితే అత్యంత ప్రమాదకర కేటగిరీలో ఉన్నట్లు భావిస్తారు ఢిల్లీలో ఇప్పుడు అత్యంత ప్రమాదకర కేటగిరీలో గాలి నాణ్యత ఉంది దేశ రాజధాని నగరమే ఇలా కాలుష్య కాసారమైపోయింది పీల్చే గాలే కాదు తాగే నీరు కలుషితం ఢిల్లీ నగరంలో ప్రవహించే యమునా నది కెమికల్స్ తో పారుతోంది పొల్యూషన్ తో దేశ రాజధాని వాసుల డైలీ లైఫ్ అస్తవ్యస్తంగా మారింది
కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. వాయు కాలుష్యంతో ఊపిరాడని పరిస్థితి ఒకవైపు అయితే మరోవైపు జల కాలుష్యం కూడా ఢిల్లీని ఇబ్బంది పెడుతోంది. యమునా నది పూర్తిగా కాలుష్య కాసారంగా మారిపోయింది. ఇప్పటికే ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారింది. రోజురోజుకు గాలిలో నాణ్యత క్షీణిస్తోంది. వాయు కాలుష్యం ఊపిరాడకుండా చేస్తుంటే మరోవైపు యమునా నది పూర్తిగా విషపూరితంగా మారిపోయింది. కాలుష్యం యమునను నిలువెల్లా కబళిస్తోంది. భారీగా వ్యర్థాలు, కెమికల్స్ కలుస్తుండడంతో యమునా నది నురగలు కక్కుతోంది. తెల్లటి పాలనురగలా ప్రవహిస్తోంది. మన దేశంలో ముఖ్య నదుల్లో యమునా నది ఒకటి. పారిశ్రామిక వ్యర్థాలు, కలుషిత పదార్థాలు కలవడం వల్ల ప్రతి ఏటా యమునలో భారీగా విషపూరిత నురగ ఏర్పడుతోంది. దీనివల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నురగలో అమోనియా, ఫాస్ఫేట్ వంటి ప్రమాదకర రసాయనాలు అధిక మొత్తంలో ఉన్నాయి. ఇవి శ్వాసతో పాటు పలు రకాల చర్మ సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. యమునా నదిలో ఈ స్థాయిలో నురగ కనిపించడం ఢిల్లీ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. రసాయనాలు, వ్యర్థాలు నదిలో కలుస్తుండడంతో యమునా నదిలో నీటి నురగ సుడులు తిరుగుతోంది. తెట్టులా పేరుకుని ప్రవాహ ఉధృతికి నింపాదిగా ముందుకు కదులుతోంది. యమునా నదిలో వ్యర్థాలు, కెమికల్స్ భారీగా కలవడంతో తెల్లటి నురగ కనిపిస్తోంది. దీంతో ఢిల్లీ వాసులు మరింత భయపడాల్సి వస్తోంది. ఢిల్లీ పొడవునా యమునలో కాలుష్యానికి కారణమవుతున్న 13 హాట్స్పాట్లను గుర్తించారు అధికారులు. దుమ్ము, ధూళితో పాటు నురగను నియంత్రించేందుకు 80 చోట్ల యాంటీ స్మాగ్ గన్స్ మోహరించారు. ఢిల్లీలోని యమునా నదిలో భారీగా నురగ ప్రవహిస్తుండడంతో సిలికాన్ స్ప్రే చేయిస్తున్నారు అధికారులు. నురగను కంట్రోల్ చేస్తున్నారు, కానీ కాలుష్యాన్ని మాత్రం ఆపలేకపోతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. దేశ రాజధానిలో ఒకవైపు గాలి, మరోవైపు నీటి కాలుష్యంతో సతమతమవుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా గాలి, నీరు కలుషితం అవుతుండడంతో ఢిల్లీ నగరం దారుణంగా తయారైంది. ఢిల్లీలో నివాసం చేస్తే 6 ఏళ్ల ఆయుష్ తగ్గిపోతుందట. అంటే 70 ఏళ్లు బతకాల్సిన వారు కూడా 64 ఏళ్లకే బకెట్ తన్నేస్తారన్నమాట. ఎందుకంటే పొల్యూషన్ ఆ రేంజ్లో ఉంది. మనిషి పాలిట శత్రువులా పరిణమించింది వాయువు. మృత్యువులా మారింది కాలుష్యం. తినే తిండి కాలుష్యం, తాగే నీరు కాలుష్యం, పీల్చే గాలి కాలుష్యం. ప్రపంచీకరణ, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ పరుగులో మనిషి తనకు తానే రాసుకుంటున్న మృత్యువు సంతకం పొల్యూషన్. అందుకు ఢిల్లీ సిటీనే నిదర్శనం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరాలజీ IITM వెల్లడించిన గణాంకాలు బిత్తరపోయేలా ఉన్నాయి. కేవలం వాయువు కాలుష్యంతో మృత్యు మృదంగం మోగుతోందన్న ఆ సంస్థ వివరాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిషా నగరాల్లో కేవలం వాయువు కాలుష్యంతోనే అకాల మరణాలు సంభవిస్తున్నాయట. ఈ రాష్ట్రాల్లోని నగరాల్లో నివసిస్తే ఆయువు రోజురోజుకు మూడుతుందట. నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కొలరాడోతో కలిసి అధ్యయనం చేసిన IITM కాలుష్యంతో ఒక్కో రాష్ట్రంలో తగ్గిపోతున్న ఆయువును లెక్క కట్టింది. ఢిల్లీలో నివసిస్తున్న వారి ఆయువు 6 ఏళ్ల 4 నెలలు తగ్గిపోతోంది. పశ్చిమ బెంగాల్లో అయితే 6 ఏళ్ల 1 నెల, బీహార్లో 5 ఏళ్ల 7 నెలలు, జార్ఖండ్లో 5 ఏళ్ల 2 నెలలు, ఒడిషాలో 4 ఏళ్ల 8 నెలలు. 60-70 ఏళ్లు బతకాల్సిన వారు కూడా పొల్యూషన్ కారణంగా 5-6 ఏళ్లు ముందే కాలం చేస్తున్నారు. కాలుష్యం కారణంగా అకాల మరణాల లెక్క చూస్తే అవాక్కవ్వాల్సిందే. 2011లో ఉత్తరప్రదేశ్లో 86,000 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 56,000, పశ్చిమ బెంగాల్లో 52,000, బీహార్లో 46,000, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42,000, ఢిల్లీలో 10,000 మంది వాయువు విసిరిన మృత్యువలకు దాసోహమయ్యారు. 2021లో ప్రపంచవ్యాప్తంగా 81 లక్షల మంది చనిపోతే అందులో ఇండియాలోనే 21 లక్షల మంది ప్రాణాలు తీసింది పొల్యూషన్. అంటే మనం ప్రతిక్షణం మృత్యువునే పీల్చుకుంటాం, చావే ఊపిరిగా తీసుకుంటున్నాం. స్లో పాయిజన్లా పొల్యూషన్ మనల్ని కాటేస్తోందన్నమాట. అకాల మరణాలతో $640 బిలియన్ల నష్టపోయింది. అంతకంటే విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. కనీసం పీల్చే గాలి కూడా జీవితాలను కూల్చేస్తోంది. కాలుష్యంతో ఢిల్లీ ఎందుకు ఇంతగా తల్లడిల్లుతోంది? ఎవరు కారకులు? ప్రశాంత వాతావరణం, స్వేచ్ఛగా గాలి పీల్చుకునే పర్యావరణం ఢిల్లీ సిటిజన్లకు ఇంకెంత దూరం? ఢిల్లీలో దట్టంగా కాలుష్యపు పొగ కమ్ముకోవడానికి చాలా కారణాలు. దీపావళికి న్యాయస్థానం అనేక ఆంక్షలు విధించినా ఏదొక స్థాయిలో బాణసంచా కాల్చారు. దీపావళి తాలూకు పొగ ఇంకా పోలేదు. దీనికి తోడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో రైతులు కొత్త పంట వేయడానికి వీలుగా పాతగడ్డిని కాల్చుతూ ఉండడంతో ఆ పొగ మొత్తం నగరాన్ని కమ్మేసింది. ప్రతి ఏడాది వానాకాలం, చలికాలం మధ్యలో ఆ తర్వాత కూడా ఢిల్లీలో ఇదే పరిస్థితి. ఇవే కాదు, ప్రతిరోజు భారీ సంఖ్యలో కొత్త వాహనాలు ఢిల్లీ రోడ్లెక్కుతున్నాయి.
వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరుగుతోంది. అంతేకాదు ఢిల్లీ శివారు ప్రాంతాల్లోని పరిశ్రమల కాలుష్యం సిటీలోకి దూసుకొస్తోంది. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలైన హర్యానా, యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లోని పారిశ్రామిక వాడల పొల్యూషన్ వస్తోంది. ఇలా రకరకాల కారణాలతో హస్తిన ఉక్కిరిబిక్కిరవుతోంది. గాలిలో నాణ్యత ఎంత ఉందో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ద్వారా లెక్కిస్తారు. గాలిలో నాణ్యత 100లోపే ఉండాలి. అంతకు మించితే పొల్యూషనే. ఈ ప్రమాణాల ప్రకారం ఢిల్లీలోని ఏ ప్రాంతంలోనూ మంచి గాలి లేదు. ఢిల్లీలో గాలి విషవాయువుగా మారిందని అనిపిస్తోంది. ఢిల్లీలో పొల్యూషన్ను కంట్రోల్ చేయడానికి సుప్రీం ఏర్పాటు చేసిన పర్యావరణ కాలుష్య నివారణ నియంత్రణ సంస్థ అనేక సిఫారసులు చేసింది. పొగకు వాహనాలు కూడా కారణమే కాబట్టి ఢిల్లీలో పార్కింగ్ ఛార్జీలను 4 రెట్లు పెంచాలని సూచించింది. అదే సమయంలో ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించేలా జనాన్ని ప్రోత్సహించడానికి మెట్రో రైలు టికెట్ల ధరలను సగానికి తగ్గించాలన్నది. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గించడానికి సడీ బేసీ విధానాన్ని మళ్లీ అమలు చేయాలని సిఫారసు చేసింది. అంతేకాదు కాలుష్య నిబంధనలను ఉల్లంఘించే నిర్మాణ సంస్థలకు భారీగా జరిమానా విధించాలని సూచించింది. దీపావళి పొల్యూషన్ పిల్లలపై అంతా ఇంతా కాదు. రసాయన బాణసంచా పొగలు పీల్చి చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారు. వాయు కాలుష్యానికి పిల్లలే ఎందుకు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు? ఎందుకంటే చిన్నారులు పెద్దల కంటే ఎక్కువగా శ్వాస తీసుకుంటారు. అది కూడా గుండెల నిండా పీల్చుతారు. సాధారణంగా ఎదిగే పిల్లలకు ఎక్కువ ఆక్సిజన్ అవసరం. అందుకే వారు గాలి ఎక్కువ పీలుస్తారు. పొల్యూషన్ కూడా అదే స్థాయిలో పిల్లల శరీరంలోకి వెళుతోంది. కాలుష్యం మనిషి ప్రాణాలను హరించి వేస్తుందని చూసి అవాక్కవుతున్నాం. అలాగే పర్యావరణాన్ని కాపాడి ప్రాణవాయువునిచ్చే పచ్చదనం కనుమరుగైతే ఏమవుతుందో తెలుసా? మానసిక రుగ్మతలు పెరుగుతాయట. సింపుల్గా చెప్పాలంటే పచ్చదనం లేకపోతే పిచ్చెక్కుతుందన్నమాట. అమెరికా యూనివర్సిటీ బృందం తేల్చిన వాస్తవం ఇది. పెరుగుతున్న కాలుష్యం, తరిగిపోతున్న గ్రీనరీ ప్రకృతిని విధ్వంసం చేయడమే కాదు, మనిషిని నిలువునా ముంచేస్తోంది. పొల్యూషన్కి, చెట్ల నరికివేతకు కారకుడవుతున్న మనిషి తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాడు. మనిషి సహజ ఆవరణం అడవి, అంటే పచ్చదనం, చెట్లు, రకరకాల జంతువులు, పక్షుల మధ్య ఏళ్ల కిందట మనిషి సాగించిన మనుగడ తాలూకు అనుభూతులు మన మస్తిష్కంలో నిక్షిప్తమై ఉంటాయంటున్నారు మానసిక వైద్యులు. ఎప్పుడైతే ఈ అనుభూతులను మిస్ అవుతున్నామో, అంటే తగిన ప్రేరణ లేకుండా పోతుందో, అప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెబుతున్నారు. కృంగుబాటు, ఒత్తిడి వంటి మానసిక రుగ్మతలు దాపురిస్తాయని చెబుతున్నారు. లంగ్ స్పేస్ పార్కులు చూద్దామన్నా నగరాల్లో కనపడవు. పొద్దున్నే లేచి వాకింగ్ వెళ్లాలంటే పార్కులు కరువు. ఉన్న పార్కులు, చెరువులు కబ్జా. అందుకే పచ్చని పరిసరాల మధ్య తిరుగాడే అవకాశం లేని నగర జీవిని అనేక మానసిక జబ్బులు చుట్టుముడుతున్నాయి. పొద్దున లేచిన నాటి నుంచి తిరిగి పడుకునే వరకు కాలుష్యంలోనే ఎక్కువ సమయం గడుపుతున్న మనిషికి పచ్చదనం కరువైన పర్యవసానం ఇలాగే దారుణంగా ఉంటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే జనం వణికిపోతున్నారంటే పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. మనం పీల్చే గాలిలో ప్రాణాంతకమైన కాలుష్య కారకాలు కలుస్తున్నాయి. ఊపిరి తీసుకున్న తర్వాత శరీరంలోకి చేరిపోయి అవయవాలను నిర్వీర్యం చేస్తున్నాయి. మన దేశంలో అతిపెద్ద నగరాల్లో సంభవిస్తున్న మరణాల్లో సగటున 7.2% మరణాలకు వాయు కాలుష్యమే కారణమని తాజా అధ్యయనంలో తెలిసింది. వాయు కాలుష్యం వలన బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధులు, న్యూమోనియా, శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు, డాక్టర్లు చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ అనుభవంతోనైనా మిగతా రాష్ట్రాలు మేల్కొనాలి. వ్యక్తిగత వాహనాలు తగ్గి ప్రజా రవాణా పెరగాలి. పరిశ్రమల కాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు తీసుకుంటూనే చెట్ల పెంపకాన్ని మహోద్యమంలా మలిచి భూతాపాన్ని తగ్గించాలి. అప్పుడే మన దేశ రాజధానితో పాటు మన నగరాలు, మన భూగోళం చల్లగా ఉంటుంది. లేదంటే వాయువే ఆయువు తీస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకు తీవ్రమవుతుండడం ఆందోళన కలిగించే అంశం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దారుణంగా పడిపోవడం ప్రమాద సంకేతం. వాయు కాలుష్యంతో ఊపిరాడని పరిస్థితి ఒకవైపు అయితే, మరోవైపు జల కాలుష్యం కూడా ఢిల్లీని ఇబ్బంది పెడుతోంది. యమునా నది పూర్తిగా కాలుష్య కాసారమైంది. ఇప్పటికైనా పాలకులు మేల్కొని ఢిల్లీపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నగర కాలుష్యానికి తోడు దీపావళి సమయంలో బాణసంచా పొల్యూషన్, హర్యానాలో రైతులు కాల్చేస్తున్న పంట ప్రభావం రాజధాని పౌరుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పాలకులు పట్టుదలగా చర్యలు తీసుకోవాలి. ప్రజలు సైతం అందుకు సహకరించాలి. అప్పుడే అందమైన, అద్భుత నగరమైన ఢిల్లీ మరింత సురక్షితమవుతుంది. ఇది ఇవాల్టి ఫోకస్. నమస్తే.